ఉగాది పండగ అయిపోయింది కదా, ఏంటబ్బా ఈ అద్భుత కళాఖండం ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదేందా అనుకుంటున్నాను. సో ఈ అద్భుత కళాఖండం ప్రెస్ మీట్ పెట్టేసింది, మాటలు కూడా మాట్లాడేసింది అనమాట. అక్క ఏం మాట్లాడుతుందంటే, ఇంకా అద్భుత కళాఖండం అంటే మీకు అర్థమై ఉంటుంది, ది గ్రేట్ మన రోజా మేడం గారు. సో రోజా మేడం గారు ఏమంటున్నారంటే, మా అన్న, మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంతో గణనీయంగా ఉగాదిని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. పెద్ద సెట్ వేసి ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన భార్య భువనేశ్వరి గారు అండ్ లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎప్పుడు భారతం మీద కూడా ఏడుస్తుంటారు, వీళ్ళందరూ ఎడిపోయారు, హెరిటేజ్లో పాలు పితుకుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో పనికి మాటలు మాట్లాడే ముందు ఈ రోజాకి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు తెలుగు సంవత్సరాలన్నీ ఎన్ని? 60. ప్రభవ, విభవ, శుక్ల, ప్రబోధిత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, దాత, యువ, ఇవన్నీ వస్తాయి కదా. నీకు తెలుసు తెలియదు, నాకు తెలియదులే కానీ. సో ఇది 40వ సంవత్సరం, అంటే పరాభరామ సంవత్సరం 40వ సంవత్సరం. దీనికి ముందు విశ్వావసు నామ సంవత్సరం, దానికి ముందు క్రోధి నామ సంవత్సరం, దానికి ముందు శుభకృత నామ సంవత్సరం. ఈ అన్ని సంవత్సరాల్లో యుగాది పండగని సెలబ్రేషన్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరాభనామ సంవత్సరంలోనే సెలబ్రేషన్ చేసి పెద్ద సెట్ వేసి ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు ఎందుకు చెప్పినట్టక్క అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడారో అప్పటి నుంచి మీకు ఒక భయం పట్టుకుంది. అంటే మీరు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు, రేపు క్రిస్టియన్ ఓట్లు కాకుండా మనకి హిందూ ఓట్లు కూడా కావాలి కాబట్టి ఈరోజు పెద్ద డ్రామాలు వేసుకుంటూ ఒక పెద్ద సెట్ వేసి నాటకాలు మొదలు పెట్టారనమాట. ప్రదక్షిణ తిరగడానికి ఇబ్బంది పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ భారతీయ వదిన గారు, రేపు ప్రజల్లోకి సీఎం అయిన తర్వాత ఏదో ఉద్ధరించాలని చెప్పేసి ఇప్పటి నుంచి నాటకాలు స్టార్ట్ చేశారు. అంటే ఇదంతా ఎందుకు అని అంటే, ప్రజల్లో ఓట్ల కోసం ఒక సింపతి క్రియేట్ చేయడానికి. ఏమొచ్చి ఏం చేస్తున్నారో నేను అడుగుతున్నా అని అంటది. ఇంతకు ముందు అలా ఏం చేశారు మీ అన్న మీ వదిన? నువ్వు అన్నావు కదా హెరిటేజ్లో పాలు పితుకుతున్నారా అని. మరి గతంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీ అన్న మీ వదిన? భారతీయ సిమెంట్ కట్టలు లెక్క పెట్టుకుంటున్నారా అక్క? చెప్పు. నోరుంది కదా అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే మాటలు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడితే ఓకే. ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటుందంటే, సర్లే నీకు ఎన్ని చెప్పినా కూడా నీకు ఈ చెవులో వీరి చెవులో వదిలేస్తావు. ఎందుకు అని అంటే, మనకు ఒకరు తొత్తులుగా మాట్లాడడం మాత్రమే తెలుసు. న్యాయబద్ధంగా మాట్లాడడం ఆ నోరుకి అడ్డు అదుపు ఏమి ఉండదు. ఇష్టానుసారంగా అన్నీ మాట్లాడడమే. పోయి నువ్వు కూడా భారతీయ సిమెంట్ కట్టలు లెక్క పెట్టుకో పో అన్నావు కదా. పాలు పితుకుతారు హెరిటేజ్లో కూర్చొని అన్నావు కదా. నోటి దోల ఎందుకు నీకంత నోటి దోల? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ఆల్రెడీ మాజీ మంత్రిగా కూడా పనిచేసావు. సిగ్గుగా అనిపించదు నీకు? మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక, మీడియా ముందు ఏం మాట్లాడతాం అనేది విచక్షణ ఉండదా? నోటికి ఏది వస్తుంది మాట్లాడతావా? నీకన్నా చిన్నవాళ్ళ మేమే నయమే.